ఎందుకు ఈ కామం కామం కోసం మీరందరు ఎందుకు ఇదంతా అయిపోతారు? ఇంత మంచి పేరు, ఇంత మంచి సంపాదన, అంటే రైస్ గ్రైన్ తిన్నందుకు 50,000 పే చేయబోతున్నాం. సో కమ్ ఆన్, ఆవిడ రియాక్షన్ ఏంటో చూద్దాం. వీళ్ళు చేసిన పనులని మంచి పనులతోని కప్పిపుచ్చుకుందామని చూస్తుర్రా? ఏంద్రా సమాజం ఏమవుతుంది అసలు? హాయ్ నమస్తే అందరికీ. ఎవడు మంచోడు, ఎవడు చెడ్డోడు, ఎవడు ఏం చేస్తుండు అంటే వీళ్ళు చేసిన పనులని మంచి పనులతోని కప్పిపుచ్చుకుందామని చూస్తుర్రా? ఏంద్రా సమాజం ఏమవుతుంది అసలు? ఏం జరుగుతుంది? డబ్బులు పంచి మీరు మంచిగా అనిపించుకొని పేరు కొట్టేద్దామని చూస్తున్నారా? లేదంటే రేపులు చేయడానికి మీరు పుట్టిర్రా? ఎటు పోతుంది సమాజం? ఏం చేస్తుర్రా? ఎవరిని నమ్మాలి? ఏంది ఇది కథ? ఏంది మీ అందరిది? రోజు యూట్యూబ్లలో చూస్తుంటే రేపు చిన్నపిల్లలు కానీ రేపటి తరాలు కానీ ఏం నేర్చుకోవాలి? అంటే చదువుకొని మంచి మంచి పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, ఇది అవ్వాలని నేర్చుకోవాలా? లేదంటే మంచి ముసుగులో మీరు రేపులు చేయాలి, అమ్మాయిల వెంబడి తిరగాలని నేటి తరాలకు ఏం చెప్పబోతున్నాం మనం అంతా? ఏంది ఈ న్యూస్? నేనేదో తోపు కానీ ఏదో చెప్తున్నాను కాదు. ఏంది ఈ యూట్యూబ్లో? మొన్ననే జానీ మాస్టర్ది వచ్చింది, మళ్ళీ ఈ హర్ష సాయి అంటే ఎంతో మందికి పెట్రోల్ దానం చేసిండు, పెట్రోల్ పంపులు ఫ్రీ ఇచ్చిండు. అంటే ఇవన్నీ వీళ్ళు చేసిన అదే అంటారు కదా, దేవుడి దగ్గర వెళ్ళి పాపాలన్నీ పోవాలని డబ్బులు వేస్తారని వీళ్ళు ఇట్లా అని చేసి ఏమన్నా చేస్తుర్రా? ఇవన్నీ ఏంది ఈ న్యూస్? పొద్దున్న అన్ని న్యూస్లు ఒకడు లవర్ని ఉంచుకున్నాడని అదని ఏంది? అయ్యా మీకు దండమయ్యా, మీ పాపాలను కప్పిపుచ్చుకోవడానికి ఇట్లా డబ్బులు వంచి మీ మంచిగా అనిపించుకోవాలని చేసే నాటకాలు అయితే వద్దు, చేయకండి. అది చేసినా మీరేందనేది బయటపడుతుంది. పే చేయబోతున్నాం. సో కమ్ ఆన్, ఆవిడ రియాక్షన్ ఏంటో చూద్దాం. కామాంధుడు ఆడది కనబడితే చాలు బుద్ధుకున్నారు కదా ఈ వీడియోలో హర్ష సాయి. హర్ష సాయి తప్పు చేసిండు అని అన్నాను, ఈ అమ్మాయి తప్పను. నిజాలు ఏందనేది వీళ్ళిద్దరూ ఇప్పుడు తను కేసు పెట్టింది, ఆ అమ్మాయిని తీసుకెళ్ళిరు. నిజం బయటకు వస్తే తెలుస్తుంది. మొన్న జానీ మాస్టర్ది జరిగింది, అమ్మాయి కేసు పెట్టింది, మైనర్ బాలిక మీద రేప్ చేసిందంటే అది జానీ మాస్టర్ తప్పు చేస్తే ఖండించాలి. కోర్టులో ఉంది, నిజాలు ఏందని తెలుస్తాయి. అంతలోపే మళ్ళీ హర్ష సాయిది వచ్చేసింది. అంటే మీరు చేసిన తప్పుని ఇవన్నీ ఇట్లా చేస్తే కప్పిపుచ్చుకుంటారు, జనాల్లో మంచోళ్ళు అయిపోతామనా? ఏంది ఏమవుతుంది సమాజం? ఏంది చెప్పేదంతా నీతులు, చేసేదంతా బూతులు అన్నట్టు ఏమవుతుంది? ఎవరిని నమ్మాలి, ఎవరిని నమ్మద్దు? ఎందుకురా ఇలా ఆడుకుంటున్నారు జనాలతోని? ఎంతోమందికి ఆదుకున్నావు, ఎంతోమందికి లైఫ్ ఇచ్చినావు. ఎందుకు ఈ కామం కోసం మీరందరు ఎందుకు ఇదంతా అయిపోతారు? ఇంత మంచి పేరు, ఇంత మంచి సంపాదన, అంటే ఇదంతా సంపాదించినంత మనం చెడు చేసిన దాన్ని కప్పిపుచ్చుకోవడానికి చేస్తుర్రా? ఎంతోమంది నిన్ను ఆదర్శంగా తీసుకొని మంచోడు, ఎంతోమందికి అంటే లైఫ్ లేని వాళ్ళకు లైఫ్ ఇచ్చావు, ప్రాణం పోతుంటే ప్రాణాలు కాపాడావు. ఇదంతా మంచి చేసి ఇదంతా దానికి ఇరుక్కొని ఇవేం పాడు పనులు, ఇదేం పనులు? ఏంది అయ్యా? నిన్ను ఇప్పుడు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఇంకా వేరే వాళ్ళు కూడా ఇట్లనే చేయాలా? ఏం చేయాలి? ఏం చెప్పాలనుకుంటున్నారు? ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? ఏం చేయాలనుకుంటున్నారు? ఏంది హర్ష సాయి అన్న? ఎంత మంచిగా మాట్లాడినాం నీ గురించి, ఇంత మంచి పేదలకు హెల్ప్ చేస్తుండని. ఇప్పుడు ఏమనుకోవాలి అందరూ? సరే, ఒకవేళ అమ్మాయి ఫేక్ అయితే అమ్మాయిని శిక్షించాలి, నీది నిజమైన నిన్ను శిక్షించాలి. కానీ ఇవన్నీ ఏంది కథలు? నీ పేరంతా డామేజ్ కదా, అంత డామేజ్ కదా. ఏందో ఏమో నీ చాలు.